హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రులలో 8వ రోజు ప్రసాదంగా చేసుకునే బెల్లం పొంగల్ని ఈజీగా కుక్కర్లో 5 నిమిషాల్లో స్మూతీ టెక్చర్తో పాలు విరగకుండా విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపించిపోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ బెల్లం పొంగల్ని చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ముందు 7 ప్రసాదాల కోసము రాబోయే 9వ ప్రసాదం కోసం మీరు ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి దసరా నవరాత్రుల్లో 8వ రోజు ప్రసాదంగా చేసే ఈ బెల్లం పొంగల్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ బెల్లం పొంగల్ కోసం ఒక కప్పులో 1/2 వంతు వరకు బియ్యాన్ని తీసుకుని మిగతా 1/2 వంతు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పుని లైట్గా వేయించుకుని తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్నట్టయితే పొంగల్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని పెసరపప్పును కొలుసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం తురుమును పూర్తిగా కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. మీరు స్వీట్ ఎక్కువగా తినేట్లయితే 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని జీడిపప్పు కిస్మిస్ను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇలా బియ్యాన్ని 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని మెత్తగా 4 నుంచి 5 విజిల్స్ ఉంచుకోవాలి. ఈ అన్నం అనేది ఎంత మెత్తగా ఉడికితే మనకి బెల్లం పొంగల్ అనేది అంత స్మూత్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి బియ్యాన్ని కొలుచుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే అన్నం అనేది ముద్దగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్లయితే అన్నం ఎలా ముద్దగా ఉడికిందో ఈ విధంగా పలుకుగా లేకుండా ముద్దగా ఉడికించుకొని అదే గరిటెతో ఒకసారి అన్నానంతా కూడా ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి. ఇలా అన్నాన్ని మెత్తగా నలుపుకున్న తర్వాత దీనిలో ఇంకొక 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని స్లో ఫ్లేమ్లో ఇంకో 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. మనం దీన్ని ఉడికించుకునేటప్పుడు అడుగు పట్టకుండా గరిటెతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించుకుని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు పొంగల్ అనేది దగ్గర పడింది కదా, కొద్దిగా టైట్గా వచ్చింది. ఈ టైంలో మనం దీన్ని దించుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ను కూడా వేసుకుని తర్వాత మనం కాచి చల్లార్చుకున్న ఈ బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇలా ముందుగా బెల్లాన్ని కరిగించుకుని చల్లార్చుకుని ఫైనల్గా కలుపుకోవడం వల్ల పాలు విరగకుండా పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా నెయ్యితో సహా వేసేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇలా సింపుల్గా బెల్లం పొంగల్ని 5 నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా లూజ్గా ఉంచుకోవాలి. అప్పుడే బెల్లం పొంగల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు గట్టిగా చేసుకున్నట్లయితే తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా చూసుకోండి. ఇలా సింపుల్గా అమ్మవారికి దసరా నవరాత్రుల్లో 8వ రోజు ప్రసాదమైన బెల్లం పొంగల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మరి మా ఈ బెల్లం పొంగల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరిన్ని మంచి ప్రసాదాల కోసం, రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ముందు 7 ప్రసాదాల కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని మీ ఫ్రీ టైంలో ఒకసారి విజిట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.